హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీ డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 5. నేను ఫస్ట్ 4 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో మనం ప్రొఫెసర్ యోమ్ని విలేజ్ చీఫ్ ఆఫీస్లో చూస్తాం. అతను చీఫ్తో మిసెస్ పాక్ ఆ స్ట్రా డాల్స్ని కాల్ చేసిందని చెప్తాడు. అలానే వాళ్ళ ఊర్లో ఉన్న దయ్యాలన్నీ ఆమె వల్లే వచ్చాయని అంటాడు. అతను ఆమె ఆ దయ్యాల్ని ఆ ఊర్లోకి ఎలా తీసుకొచ్చింది అనే దాని గురించి ఓల్డ్ రిచువల్ వీడియోస్ చూస్తాడు. అందులో జన్సెంగ్స్ అనే టెక్నిక్ పాత కాలంలో డైరెక్షన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేశారని తెలుసుకుంటాడు. అంటే వాళ్ళు ఒక రిచువల్ పర్ఫామ్ చేసి అక్కడ చెట్టు కర్రల మీద డైరెక్షన్స్ రాసి పెట్టడం వల్ల అది జీపీఎస్లా ఆ ఏరియా నుంచి వెళ్తున్న వాళ్ళందరికీ ఆ ఊర్లోకి డైరెక్షన్స్ చూపించేదన్నమాట. అప్పుడు అతను ఆ రిచువల్ ఎక్కడ పర్ఫామ్ చేస్తున్నారో అని కనుక్కునే ముందు స్ట్రా డాల్స్ రిచువల్ వీడియో ప్లే చేసి అది మైక్తో ఊర్లో ఉన్న స్పీకర్స్లో ప్లే అయ్యేలా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్చ్ చేయగా ఆ రిచువల్ పర్ఫామ్ చేసిన ప్లేస్ కనిపిస్తుంది. అని మిసెస్ పాక్ వేరే రిచువల్ పర్ఫామ్ చేసి ఆ ఊర్లోకి వచ్చిన దెయ్యాలన్నీ బయటికి వెళ్లకుండా బ్లాక్ అయిపోయేలా చేసింది అన్న విషయం అర్థం చేసుకుంటాడు. దాంతో ఆ కర్రను కొట్టి బ్రేక్ చేస్తాడు. ఇంకోవైపు సన్యోంగ్కి వాళ్ళ ఫాదర్ గోస్ట్ రిఫ్లెక్షన్ గ్లాస్ మీద కనిపిస్తుంది. అతను ఆమెతో అది నేను కాదు, వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించు అని అంటాడు. సన్యోంగ్కి అతని మాటలు అర్థం కాక ఏమంటున్నారు అని అడుగుతుంది. అంతలో ఆ గోస్ట్ మాయమైపోతుంది. సన్యోంగ్ ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనం సన్యోంగ్ని హాస్పిటల్లో చూస్తాం. ఆమెకి మెలకు వచ్చాక ప్రొఫెసర్ యూమ్తో వాళ్ళ ఫాదర్ గోస్ట్ కనిపించిన విషయం, ఆయన చెప్పిన మాటల గురించి అంతా చెప్తుంది. అంతలోకి అక్కడికి సన్యోంగ్ వాళ్ళ మదర్ కూడా వస్తుంది. సన్యోంగ్కి వాళ్ళ మదర్ మీద చాలా కోపం వచ్చి అసలు వాళ్ళ పేరెంట్స్ మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక్కడ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పే ముందు సన్యోంగ్ వాళ్ళ మదర్ పేరు చెప్తానండి, మీకు స్టోరీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి. ఆమె పేరు యూన్ గ్యోంగ్ మున్. నేను ఆమెని మూన్ అని ఈ ఫ్లాష్ బ్యాక్ పార్ట్లో పిలుస్తాను. నెక్స్ట్ మనకి 2002లో ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో మూన్ సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉంటుంది. సన్యోంగ్ వాళ్ళ పేరెంట్స్ మాటలు బట్టి ఆమెకి 2 monthsలో డెలివరీ ఉంది అని మనకు అర్థమవుతుంది. అంతలో ప్రొఫెసర్ గు సడన్గా మనకి 2వ సంతానం ఉండొద్దు, ఒకవేళ పుట్టినా నేను చంపేస్తాను అని గట్టిగా అంటాడు. దాంతో మూన్ చాలా భయపడిపోతుంది. స్పృహలోకి వచ్చిన ప్రొఫెసర్ గు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మూన్ తన హోమ్ టౌన్ అయిన బెక్చాగోల్కి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి వాళ్ళ మదర్తో జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతుంది. అలానే సన్యోంగ్ వాళ్ళ నానమ్మ దగ్గర ఉందని చెప్తుంది. ఆ రోజు నైట్ తన పడుకున్నప్పుడు ఆమె ఇంటి బయట మనం అదే ఈవిల్ స్పిరిట్ షాడోని చూస్తాం. అప్పుడు ప్రొఫెసర్ గు ఆమె దగ్గరికి వచ్చి 2వ సంతానం చనిపోవాల్సిందే అని ఒక మంత్రంలా చదువుతాడు. సడన్గా ఆమెకి మెలకు వస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. చూస్తే తనకి హెవీ బ్లీడింగ్ అవుతుంది. నెక్స్ట్ డే హాస్పిటల్లో బేబీని కోల్పోయిన మూన్తో వాళ్ళ మదర్ ఆ ముందు రోజు రాత్రి ప్రొఫెసర్ గు రావడం నేను చూశాను అని చెప్తుంది. అలానే ఆమెకి ధైర్యం చెప్పి నేను సోల్కి వెళ్ళి సన్యోంగ్ని తీసుకొస్తాను అని కూడా అంటుంది. అదే విషయం రూమ్ బయట ఉన్న ప్రొఫెసర్ గు కూడా వింటాడు. ఆ రోజు నైట్ ఎంత లేట్ అయినా వాళ్ళ మదర్ ఇంకా సన్యోంగ్ని తీసుకుని రాదు. దాంతో మూన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఇంటి దగ్గర వాళ్ళ మదర్ ఒక బావి దగ్గర నుంచుని ఉంటుంది. మూన్తో నువ్వు సన్యోంగ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని బావిలోకి జంప్ చేసి చనిపోతుంది. అప్పుడు మూన్ సన్యోంగ్ని తీసుకుని అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనం డిటెక్టివ్ కిమ్ని ప్రొఫెసర్ యుమ్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. అతను ప్రొఫెసర్ యుమ్కి వాళ్ళ మదర్లా చనిపోయిన వాళ్ళ కేస్ ఫైల్స్ అన్నీ ఇస్తాడు. అలానే ఆ చనిపోయిన వాళ్ళందరికీ ప్రొఫెసర్ గూతో పరిచయం ఉందని అంటాడు.
అప్పుడు ప్రొఫెసర్ యూమ్కి అక్కడ ఒక నోట్ కనిపిస్తుంది. అది ప్రొఫెసర్ గు నా తర్వాత ఆ రెడ్ హెయిర్ బ్యాండ్ని సన్యోంగ్కి ఇవ్వండి అని రాసిన నోట్ అన్నమాట. అప్పుడు ఆలోచిస్తే ప్రొఫెసర్ యూమ్కి సన్యోంగ్ వాళ్ళ ఫాదర్ గోస్ట్ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. దాంతో అతనికి ఆ నోట్ రాసింది ప్రొఫెసర్ గూలో ఉన్న ఈవిల్ స్పిరిట్ అని అర్థమవుతుంది. డిటెక్టివ్ కిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సన్యోంగ్ అక్కడికి వస్తుంది. ఆమె ప్రొఫెసర్తో వాళ్ళ ఫాదర్ ఫస్ట్ టైం వాళ్ళ మదర్ని కలిసినప్పుడు చెప్పిన విషయం చెప్తుంది. జంజింగ్రీలో అనే ఊర్లో ఎప్పుడైనా డిజాస్టర్ జరిగితే అక్కడ ఒక యంగ్ అమ్మాయిని సాక్రిఫైస్ చేస్తారని, అండ్ ఎప్పుడూ ఆ ఫ్యామిలీలో ఉన్న సెకండ్ చైల్డ్నే చేస్తారని చెప్తుంది. అలానే ముగ్ధాన్ని శ్యామన్ ఒక్కతే చంపలేదు, ఆ విలేజ్ వాళ్ళు, ఆ ఫ్యామిలీ అంతా కలిసి సాక్రిఫైస్ చేసి చంపేశారు అని అంటుంది. సన్యోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రొఫెసర్ ఇంట్లో ఇంకొక అబ్బాయిని చూస్తాం. కానీ అతను సన్యోంగ్కి కనిపించడు. అంటే అతను గోస్ట్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో సేమి సన్యోంగ్కి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ హోటల్లో పార్టీ ఇస్తుంది, రమ్మని టెక్స్ట్ చేస్తుంది. అదే హోటల్లో మనకి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్తో పిక్స్ దిగుతూ ఉంటుంది. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె వెనకాల ఎవరో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇంకొక వైపు ప్రొఫెసర్ యూమ్కి ప్రొఫెసర్ గు రీసెర్చ్ చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. దాంతో అతను బెక్చాగోల్కి వెళ్తాడు. నెక్స్ట్ మనకి ఎవరో ఒక అమ్మాయి బట్టలు, చెప్పులు అన్నీ షాపింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకోవైపు సేమి ఉన్న పార్టీలో డిటెక్టివ్ లీ కూడా వస్తాడు. అతను వాళ్ళ స్కూల్ సీనియర్ అని మనకు అర్థమవుతుంది. అక్కడ మనకి ఆ ముందు సీన్లో చూపించిన అమ్మాయి ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపిస్తుంది. సన్యోంగ్ అక్కడికి ఫుల్గా ఫ్యాషనబుల్గా రెడీ అయ్యి వస్తుంది. ఆమె చాలా వింతగా బిహేవ్ చేస్తూ డ్రింక్ కూడా చేస్తూ ఉంటుంది. డిటెక్టివ్ లీ ఆమెను చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఆమె పక్కకి వచ్చి కూర్చుని నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఆమె చిన్న స్మైల్ ఇస్తూ అతని చెవిలో ఆ మర్డర్స్ చేసింది నేనే అని చెప్పి నవ్వుతుంది. ఇంకోవైపు అక్కడ పార్టీ ఇస్తున్న అమ్మాయి యుంజుంగ్ సెమీతో చాలా రూడ్గా మాట్లాడి ఆమెను ఇన్సల్ట్ చేస్తుంది. దాంతో సన్యోంగ్ ఆమె మీద వైన్ పోసి ఆమెను కూడా ఫుల్గా ఇన్సల్ట్ చేస్తుంది. సేమి సన్యోంగ్తో ఏమైంది నీకు అలా ఉన్నావు అని అడుగుతుంది. కానీ సన్యోంగ్ సేమిని కూడా ఇన్సల్ట్ చేసి నవ్వుతుంది. అప్పుడు సడన్గా సన్యోంగ్కి స్పృహ వస్తుంది. ఆమెకి ఏమీ అర్థం కాదు. తను అక్కడ అందరినీ చూసి కంగారు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెనకాలే డిటెక్టివ్ లీవ్ కూడా ఆమె కోట్ తీసుకుని వెళ్తాడు. బయట సన్యోంగ్ తన డ్రెస్ అండ్ నెయిల్ పాలిష్ చూస్తుంది. ఆమెకు అసలు ఏం జరిగిందా అనేది అర్థం కాదు. నడుచుకుంటూ బ్రిడ్జి మీదకు వెళ్ళి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు ప్రొఫెసర్ యోమ్ బెక్చాగోల్ విలేజ్లో మూన్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి సర్చ్ చేసినప్పుడు ఒక వస్తువు దొరుకుతుంది. ప్రొఫెసర్ యూమ్కి వాళ్ళ మదర్ ఇలాంటిదే ఫారెస్ట్లో గొయ్యి తీసి కప్పెట్టిన విషయం గుర్తొస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్న సన్యోంగ్లో మళ్ళీ స్పిరిట్ వస్తుంది. ఆమె చిన్న స్మైల్తో దొరికేసింది అని అనుకుంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 5 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి.